పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ జన సైనికుల ఆధ్వర్యంలో కార్పొరేట్ వైద్య సేవలు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని జన సైనికులు చెబుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన సైనికుల ఆధ్వర్యంలో 5 రకాల మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మఠం భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే శిరీషలు పలు రకాల ఆరోగ్య సమస్యలు మెడికల్ క్యాంపులో డాక్టర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి కాదన్నారు. పేద ప్రజల వద్దకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు అందించడం చాలా ఆనందమని పొగిడారు. అదేవిధంగా జన సైనికులు 50,000 రూపాయలు మందులు ఇవ్వడం జరిగిందని జన సైనికులు సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి మేడం, ఈ లాస్ట్ లైన్ కనిపిస్తుంది చెప్పండి. 6358 ముందుగా దేశ ప్రజలందరూ కూడా గాంధీ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అహింస, సత్యం వంటి ఆయుధాలను చేసుకుని ఈ రోజు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు జన్మించిన రోజు. ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో దేవీపట్నం మండలంలో ఉచిత మెగా క్యాంపు మన జన సైనికుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో రాజమండ్రి వారి డాక్టర్స్ వాళ్ళ స్పెషలిస్టులందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మా ఏజెన్సీ క్యాంప్ అనేటప్పటికీ చాలా మంది ప్రజలు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించాలంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రూపాయలు అయిపోతుందో, ఏ ఒక ఆపరేషన్ అంటారని చాలా మంది అనారోగ్యంతోనే చనిపోయినటువంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయంటే అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం, లేకపోతే వాళ్ళు ఉండడానికి సరైన రూమ్స్ లేకపోవడం, ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల ప్రజలందరూ కూడా అనారోగ్యాన్ని అలా ఆలస్యం చేసుకుని వాళ్ళ ఆరోగ్యంగా చేసుకున్నటువంటి పరిస్థితులు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. దాన్ని గమనించినటువంటి మా జన సైనికులందరూ కూడా డాక్టర్స్ తో మాట్లాడి మా ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహిస్తే మా ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని వాళ్ళతో మాట్లాడి ఈ రోజు మన చాలా వద్దకే డాక్టర్స్ తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా కంటి సమస్యలను కానీ, తర్వాత దంత సమస్యలను కానీ, బీపీ, షుగర్, ఎంతో సమస్యలు, సమస్యలు, ఇలా అన్ని రకాల వ్యాధులు కూడా ఇక్కడే టెస్టులు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మన కాలేజ్ వద్దకే ఈ రోజు మన డాక్టర్స్ తో మనందరికీ అవకాశం ఈ రోజు మన వద్దకు వచ్చింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క అనారోగ్య సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ప్రధానంగా ఇక్కడ రావగానే దేవీపట్నం మండలంలో 42 ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఆనందారు కాలనీస్ అని కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజ్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఆ కంప్లైంట్స్ అన్ని కూడా నా దృష్టికి ఈ రోజు ముందు తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యలు పరిష్కరించడానికి అవంతు కృషి చేస్తాను. అదేవిధంగా నేను ప్రజలందరూ కూడా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఎప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి, అభివృద్ధిగా ఉండాలని ఆలోచించే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు మేమందరం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటా ఉన్నాం.